మనకి పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? మా అమ్మ చనిపోయేప్పుడు నా వయసు 2 ఏళ్ళు. ఊహ తెలిసాక నాన్నని ఒంటరిగానే చూస్తున్నాను. నేను కాస్త పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆయన ఇంకా ఒంటరివారు అవుతారు. అందుకే ఇవన్నీ చేస్తున్నాను. ఏమనుకోకే. ముంబై నుంచి కమిషనర్ ఆదిత్య అరుణాచలం వచ్చారని చెప్పండి. मुंबई से कमिश्नर अरुणाचलम आए, क्या करना है? परमिशन लेटर लाए हैं क्या? पूछो. गेट खोलो. పర్పస్ ఆఫ్ విజిట్? వినోద్ మల్హోత్రా కొడుకు అజయ్ మల్హోత్రా డ్రగ్స్ అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ లో అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు. వాడి దగ్గర డ్రగ్స్ కొని అమ్మే వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేశాం. కానీ విజయ్ మల్హోత్రాకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు. అదే కనిపెట్టి వాళ్ళని పట్టుకుంటే టోటల్ డ్రగ్స్ మార్కెట్ ని క్లోజ్ చేయొచ్చు. అందుకని అజయ్ మల్హోత్రాని ఓ 10 minutes ఎంక్వైరీ చేయాలి. మీ ఆఫీసర్స్ కూడా ఉండొచ్చు. ఇదిగో కోర్టు ఆర్డర్. లోపల సెల్ ఫోన్స్ కూడా ఉన్నట్టున్నాయే. క్యాష్ ఉంటే షాపింగ్ కూడా చేయొచ్చు. సార్, ఐ వాంట్ అజయ్ మల్హోత్రా. హీ ఈజ్ నాట్ అజయ్ మల్హోత్రా. సార్, మీరు ఎవరిని చూడడానికి వచ్చారో అదే అజయ్ మల్హోత్రా సార్. సార్, ఐ వాంట్ వినోద్ మల్హోత్రా సన్ అజయ్ మల్హోత్రా హూమ్ ఐ గాట్ విత్ మై బోన్ బ్లడీ హ్యాండ్స్. సార్, ఇతనే సార్ మీరు పట్టుకున్న అజయ్ మల్హోత్రా. లేవరా. ఎవరా నువ్వు? అజయ్ మల్హోత్రా సార్. చిన్న పిల్ల చేత చెప్పుతో ఎక్కడ కొట్టించారు, జ్ఞాపకం లేదా? సార్ 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 ప్లీజ్ సార్, ఇతను మా జైలు ఖైదీ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. I think there is some confusion. No confusion. Proxy. He is proxy. అజయ్ మల్హోత్రాకి బదులు వేరే ఎవడికో డబ్బులిచ్చి లోపల పెట్టి వ్యక్తి మరిపిడి చేసి ఉంటారు సార్. తప్పు చేసినవాడు ఎక్కడో జాలీగా తిరుగుతుంటాడు. ఏదైనా విదేశాలు పంపించుంటారు సార్. 27 ఏళ్ల ముందు జరిగిన బోరివరి సంఘటన వల్ల పోలీసులంటే గౌరవం నశించింది. చెవులు చిల్లులు పడేలా ఎగతాళి చేసేవాళ్ళు సార్. మీరు చేసిన ఈ ఆపరేషన్ తర్వాతే పోలీసుల మీద గౌరవం కలిగింది. ఇప్పుడు వాడికి బదులుగా ఇంకొకరు జైల్లో ఉన్న సంగతి పబ్లిక్ తెలిసిందంటే మన డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం శాశ్వతంగా చచ్చిపోతుంది సార్. గేమ్స్ ఆడుతున్నారా? మన దగ్గరే. ఇక మన గేమ్ మొదలెట్టాల్సిందే. సార్, మీకు ఢిల్లీ ఆఫీస్ నుంచి ఫోన్. సార్, ఆదిత్య అరుణాచలం, వెంటనే ఢిల్లీ రండి. చాలా ముఖ్యమైన విషయం, మీ అవసరం వచ్చింది. ఎస్ సార్. సో మిమ్మల్ని పంపిన పని అయిపోయింది, ఎప్పుడు వస్తారు? లేదు సార్, నేను వెళ్ళిన పని పూర్తి కాలేదు. పూర్తవగానే నేనే వచ్చేస్తాను. నో నో నో, దిస్ అసైన్మెంట్ ఇస్ ఓవర్. సార్, నేను ముందే చెప్పాను కదా, సగంలో తిరిగి రానని, ఎవరినైనా వదలమంటే వదలనని. వాటికి ఒప్పుకోనే కదా మీరు నన్ను పంపారు. మన దగ్గర క్లీన్ అంటే కంప్లీట్ క్లీన్. ఆ అబ్బాయి ఎక్కడున్నా వదిలిపెట్టను. ఏంటి? ముంబై సిటీకి నేను ఇప్పుడు ఒక కొత్త కమిషనర్ని అపాయింట్ చేద్దామని నిర్ణయించుకున్నాను. మీరిక వెళ్ళొచ్చు. శబాష్. ఎవరినేద్దాం అనుకుంటున్నారు? ఫోన్ అక్కడే ఉంది. ప్రయత్నించండి. గుడ్ ఈవినింగ్. రేపు ముంబై సిటీ కమిషనర్గా మీరు ఛార్జ్ తీసుకోండి. వారికి ఎందుకు తెలియాలి? దిస్ ఇస్ అ గవర్నమెంట్స్ డెసిషన్. तमीज के बात करो. You mind your words. हेलो हेलो हेलो. ఇప్పుడు ముంబై పోలీసులు నేనేమంటే అది చేస్తారు. ఇది మీరి నన్ను మార్చాలనుకుంటే మొత్తం పోలీసులందరూ స్ట్రైక్ చేస్తారు. పోలీసు లేని ముంబై తలుచుకుంటేనే భయం వేస్తుంది కదా. ఆ అబ్బాయి విషయంలో మీరు అడ్డురాకండి ప్లీజ్. వాడిని ఎలా పట్టుకోవాలో, ఎలా బుద్ధి చెప్పాలో అది నాకు తెలుసు. ఆదిత్య,
వాళ్ళు దేనికైనా తెగించిన వాళ్ళు. సార్ వాళ్ళకి చెప్పండి పోలీసుల దగ్గరికి లెఫ్ట్లో రావచ్చు, రైట్లో రావచ్చు, స్ట్రైట్గా రావద్దని. వస్తా. అంత పెద్ద నేరం చేసి వాడు ప్రాక్సీలో బయట ఉండటం అవమానంగా ఉంది సార్. యా, ప్రాక్సీ ఇస్ హైలీ కండెమ్నబుల్. సౌత్లో కూడా ఓ ప్రిజనర్ చిటికి మాటికి బయటకు వెళ్ళి లోపలికి రావడం ఐ విల్ సీన్ ఇట్ ఇన్ వీడియో. సార్ వెంటనే ఓ 8 మంది ఉన్న హై అఫీషియల్స్ బృందం ఆ జైలుకి ఇన్స్పెక్షన్కి వెళ్ళాలి సార్. సరే, ఆలోచిద్దాం. అది వెంటనే జరగాలి సార్. విల్ డూ దట్. నాసిక్ జైల్లో బంధించబడి ఉన్న అజయ్ మల్హోత్రా వ్యక్తి మార్పిడి చేసి తప్పించుకున్నట్టు ముంబై కమిషనర్ ఆదిత్య అరుణాచలం చేసిన ఫిర్యాదుకు ప్రభుత్వం తరపున 8 మందితో కూడిన అధికార బృందం ఏర్పాటు కాబడింది. విచారణ నిమిత్తంగా ఈ బృందం నేడు నాసిక్ జైలుకు పంపించబడుతోంది. సార్, ఆ 8 మంది ఆఫీసర్లు నాసిక్ జైలు రీచ్ అయ్యారు సార్. సార్, జైల్లో ఉన్నవాడి ఫోటో ఎవిడెన్స్ సబ్మిట్ చేశారు సార్. అజయ్ మల్హోత్రా ఫోటో అక్కడికి వచ్చి ఉంటుంది. అవును సార్. ఏంటి సార్ ఈ అన్యాయం మరీను? ఎన్టీఆర్ ఫైట్ చేసేటప్పుడు ముందు 3 సార్లు తనే తను తింటాడు. ఎందుకో చెప్పండి. అప్పుడే కదా సార్ ఆడియన్స్ టెన్షన్లో పడేది. ఫైట్లో మొదట తన్నులు తినేది తన్నేవాడి బలాన్ని తెలుసుకోవడానికి, తన్నేవాడుకున్న బలగం తెలుసుకోవడానికి, తన్నేవాడి మెథడ్స్ తెలుసుకోవడానికి. ఇంకా వాళ్ళు తెలుసుకోలేదు. ఇది గడ్డం కాదు, మొహానికి ముసుగని. నకిలీ పాస్పోర్ట్, నకిలీ సర్టిఫికేట్, నకిలీ డాక్యుమెంట్స్ ఇవన్నీ సిటీలో చేస్తున్న వాళ్ళలో మీరే ఎక్స్పర్ట్స్. ఈ ఫోటోలో ఉన్నవాడికి ఫేక్ పాస్పోర్ట్ ఏర్పాటు చేసి మీరే విదేశాలకు పంపారు. ఏ కంట్రీకి? థాయిలాండ్ సార్. What are you guys doing hitting a parked car? No, look, I'm sorry, brother. Our car's damaged also. We need to call the police. No calling police. No calling police. I'll give you money. Take this money. Take this money. No, Take this sorry. money and go. I need the insurance. My car's damaged. Don't call police. I'll give you money. No, I'll buy you a brand new car. I'll buy you a brand new... Oh, shit. Are you drunk? Just a beer. You? Yes, sir. Which country are you from? Yes, sir, but it's not my fault, sir. It's their fault. They come and buy It's my an car. accident. Show me your passport. But, sir, it's not my fault, sir. They come and buy my car. It's... Check him. But, sir, why checking me? Check them, sir. Why... Sir, it's not my fault, sir. వాళ్ళు కుదిరితే నన్ను చెక్ చేస్తారంట్రా. Sir, why checking me? Take him to the vehicle. Sir, just take this money. Sir, just take this money. Sir, please, sir. It's not my fault. Sir, please, leave me, sir. Hey!
O'Brien, can you send his passport copy, please? Yeah, I will send it now. Thank you. Anil Pawar. An Indian criminal has been arrested in Thailand for using fake passport. I want him to be deported back to India immediately. Okay, sir. Please come. Please have a seat, sir. Ambassador is in a meeting, sir. వాడక్కడ ఎలా చిక్కాడో నాకు అర్థం కావట్లేదు. థాయిలాండ్లో ఉన్న మన వాళ్ళు హైయర్ అఫీషియల్స్ అందరితోనూ మాట్లాడండి. ఐ వాంట్ మై సన్ బ్యాక్. డు యు ఆల్ అండర్స్టాండ్? Yes, sir. హలో. నీ కొడుకుని థాయిలాండ్ పోలీసుల నుంచి రిలీజ్కి ప్రయత్నిస్తున్నట్టున్నావు. హూస్ దిస్? ఆదిత్య అరుణాచలం, కమిషనర్ ఆఫ్ పోలీస్, ముంబై. నీ వాళ్ళెంత ట్రై చేసినా థాయిలాండ్ పోలీసులు నీ కొడుకుని బయటికి వదలరు. నేను సలహా ఇవ్వనా? నువ్వు ఒక ఇండస్ట్రియలిస్ట్ చెప్తే థాయిలాండ్ గవర్నమెంట్ వినిపించుకోదు, కానీ ఇండియన్ గవర్నమెంట్ చెప్తే వింటుంది. నాసిక్ జైల్లో ఉన్నది నీ కొడుకేనని చెప్పి 8 మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ సైన్ చేసేసారు. అది అబద్ధమని ప్రూవ్ అయిందంటే గవర్నమెంట్ షేక్ అవుతుంది. ఇది వాళ్ళతో చెప్పండి, ఒడికిపోతారు. ఇండియన్ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ తో మాట్లాడమనండి, వెంటనే నీ కొడుకుని రిలీజ్ చేస్తారు. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా హెల్ప్ చేస్తున్నాం. ఇది మైండ్లో ఉంచుకొని మాకు అప్పుడప్పుడు కోఆపరేట్ చేయండి బాస్.